హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ గోపాల్ ఇంటితో పాటు అధికారులు సోదాలు చేపట్టారు. విరసం నేత వరవరరావుకు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ అల్లుడు కావడంతో ఆయన ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు జరిపారు. వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హిమాయత్ నగర్ లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత కొంతకాలం నుంచి మావోయిస్టులతో సంబంధాలున్న అనేక మంది ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. ఎల్బీ నగర్ లోని రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగించారు. ఇదిలా ఉండగా గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న కొందరిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గట్టి నిఘా పెట్టి వారిపై దాడులకు పాల్పడుతోంది. గతంలో హైదరాబాద్ లోని అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేసింది. అలాగే విద్యాసాగర్ లో సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. పౌర హక్కుల ఉద్యమాలలో ఉన్నవారు, మావోయిస్టులకు అనుబంధంగా పనిచేసేవారు తదితరులను గుర్తించే పనిలో ఉంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ దాడులు కొనసాగడం ఇదే మొదటిసారి.